నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం డిప్రెషన్ అదేనండి కుంగుబాటు గురించి ఒక సరికొత్త భలే ఆసక్తికరమైన కోణంలో మాట్లాడుకుందాం. ఇందులో ఎలాంటి కష్టమైన మెడికల్ పదాలుండవు, కేవలం మన రోజువారీ జీవితానికి సరిపోయే ప్రాక్టికల్ ఫిలాసఫీ, ఇంకా కొన్ని అద్భుతమైన ఉదాహరణలతో దీన్ని చాలా ఈజీగా అర్థం చేసుకుందాం. స్టార్ట్ చేద్దామా మరి? సరే, ముందుగా ఈ విశ్లేషణలో మనం ఏమేం చూడబోతున్నామంటే, మనసులో ఉండే ఆ ఏనుగు ఏంటి, ఆ కుంగుబాటుకు అసలు మూలాలెక్కడున్నాయి, మనం ఎదుర్కొనే 3 రకాల సమస్యలు, చిన్న పనులతో పెద్ద మార్పు ఎలా తేవాలి, అలాగే తటస్థంగా ఉండే స్నేహితుల ప్రాముఖ్యత, చివరగా ఆగిపోకుండా ముందుకు సాగే నిరంతర ప్రవాహంలాంటి మైండ్సెట్, ఇవన్నీ ఒక పద్ధతిగా చూద్దాం. ముందుగా మొదటి అంశానికి వద్దాం. అదేంటంటే మనసులో ఏనుగు, ఆలోచనల భారం. అసలీ బరువైన ఆలోచనలు మనల్ని కమ్మేసినప్పుడు లోపల మైండ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా అవసరం. ఇక్కడ గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే, అసలు ఈ డిప్రెషన్ అనే ఇంగ్లీష్ పదాన్ని కాస్త విడదీసి చూస్తేనే మనకు సగం అర్థమైపోతుంది. ప్రెస్ అంటే ఒకే ఒక్క ఆలోచనను మనసులోకి బలంగా చాలా లోపలికి నొక్కడమన్నమాట. అంటే ఒక చిన్న, కొన్నిసార్లు అసలు ఏమాత్రం అవసరం లేని ఆలోచనకు మనం అతిగా ఇంపార్టెన్స్ ఇవ్వడమే ఈ సమస్యకు అసలు కారణమని మనకు స్పష్టంగా తెలుస్తోంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక్కసారి ఊహించుకోండి. ఒక చిన్న గదిలో ఒక పెద్ద ఏనుగుందనుకోండి. మనకు ఆ గదిలో ఇంకేమైనా కనిపిస్తుందా? లేదుగదా. మనసు కూడా అంతేనండి. బలంగా నాటుకుపోయిన ఆ ఒక్క ఆలోచన అనే ఏనుగే మనసు మొత్తాన్నే ఆక్రమించేస్తుంది. ఇక లైఫ్లో ఉన్న వేరే పాజిటివ్ విషయాలను, అవకాశాలను అస్సలు చూడనివ్వకుండా పూర్తిగా బ్లాక్ చేసేస్తుంది. మరిక్కడ మనకు సహజంగానే ఒక పెద్ద డౌట్ వస్తుంది. మామూలుగా నీరులా హాయిగా ప్రవహించాల్సిన మనసు ఇలా ఒక ఐస్ క్యూబ్లా ఎందుకు గడ్డకట్టుకుపోతుంది? అసలు మన మనసును ఆ స్టేజికి మనం ఎందుకు వెళ్లనిస్తాం? ఈ ప్రశ్నకు సమాధానం మన తదుపరి అంశంలో ఉంది. అదే కుంగుబాటుకు మూలాలు, అదృశ్య వలలు. మన కంటికి కనిపించకుండా మనల్ని బంధించే ఆ ట్రాప్సేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక అద్భుతమైన వాక్యముంది, గమనించండి. ఒక పనికిరాని, అర్థంలేని ఆలోచనకు మనం చాలా ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వడమే కుంగుబాటు. నిజమే కదా. జీవితంలో సహజంగా జరిగే ఒక చిన్న రిజెక్షన్కో లేదా ఏదైనా కోల్పోయినప్పుడో దానికి మనం అనవసరమైన విలువ ఇచ్చినప్పుడే ఈ తీవ్రమైన మానసిక భారమనేది మొదలవుతుంది. మరి ఆ కంటికి కనిపించని వలలేంటంటే, ముఖ్యంగా ఇతరులతో పోల్చుకోవటం. అలాగే ఎప్పుడూ మారుతూ ఉండే ఈ ప్రపంచంలో ఏదో ఒకే వస్తువుకు లేదా ఒకే వ్యక్తికి శాశ్వతంగా అతుక్కుపోవాలని చూడటం. జీవితం సహజంగా ప్రవహిస్తుందనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోవడం వల్లే మన ఆలోచనలు ఆగిపోతాయి. దీనివల్లే మనసున్న క్రియేటివిటీ అంతా వేగంగా కుంచుకుపోతోంది. ఇక మూడవ అంశం 3 రకాల సమస్యలు. మన జీవితంలో వచ్చే అడ్డంకులను ఎలా కేటగరైజ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ మానసిక గందరగోళాన్ని క్లియర్ చేయడానికి ఇది చాలా ముఖ్యం. మనకొచ్చే కష్టాలను ఒక 3 సింపుల్ బాక్సుల్లో వేసి చూద్దాం. మొదటిది శారీరక సమస్యలు. వీటికి డాక్టర్ దగ్గరికి వెళ్లి మందులు వాడాలి. రెండవది ఆర్థిక సమస్యలు. వీటికి కాస్త క్రమశిక్షణతో ఖర్చులు తగ్గించుకోవాలి. కానీ ఈ మూడవది ఉంది చూసారా, ఈ సైకలాజికల్ లేదా మానసిక సమస్యలు అనేవి పూర్తిగా మనకై మనం క్రియేట్ చేసుకున్న భ్రమలు మాత్రమే. అవి కేవలం మన అపార్థం వల్ల పుడతాయి. ఆ విషయాన్ని రియలైజ్ అయి వాటిని వదిలేయడమే వీటికి అసలైన పరిష్కారం. దీన్ని బట్టి చూస్తే ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఫిజికల్ లేదా ఫినాన్షియల్ సమస్యలకు బయట ఏదైనా యాక్షన్ తీసుకోవాలి. కానీ మానసిక సమస్యలు ఎదురైనప్పుడు మన దృక్పథం, మన అండర్స్టాండింగ్ మారాలి. అంతే. నేను మానసికంగా పూర్తిగా స్వేచ్ఛగా ఉన్నాను అని ఎవరికి వారు ధైర్యంగా చెప్పుకోవాలి. మన మానసిక శక్తిని తిరిగి పొందడానికి ఇది ఒక పవర్ఫుల్ స్టెప్. ఇక 4వ అంశం పని ద్వారా మార్పు. ప్రాబ్లమేంటో తెలిసింది. కానీ ఆ ఇరుక్కుపోయిన చోటనుంచి బయటపడాలంటే మనసుకు ఒక చిన్న ఫిజికల్ జర్క్ అవసరం. అది ఎలాగంటే, ఒక కారు ఎత్తుగా ఉన్న కొండ ఎక్కుతున్నప్పుడు మనం గేర్ల ఎలా మారుస్తామో, మనసు ఆగిపోయినప్పుడు కూడా అలాగే గేర్ మార్చాలన్నమాట. ఎలా అంటారా? గట్టిగా ఒకసారి ఊపిరి పీల్చుకోవడం, లేదా వంటగదిలో గిన్నెలు కడగటం, వార్డ్రోబ్ సర్దటం లాంటి రోజువారీ పనులు చేయడం, కాసేపు యోగా చేయడం. చూడ్డానికివి చాలా చిన్న, బోరింగ్ పనుల్లాగా అనిపించొచ్చు. కాని మనసులో ఏర్పడిన ఆ స్టక్నెస్ని, ఆ స్తబ్దతను బద్దలు కొట్టడానికి ఇవే కరెక్ట్గా పనిచేస్తాయి.
అంటే మనం జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసే పెద్ద పెద్ద సాహసాలు చేయాల్సిన పనే లేదు. చక్కగా ఒక మంచి కప్పు టీ తయారు చేసుకోవడం, ఏదైనా ప్రశాంతమైన మ్యూజిక్ వినడం, లేదా వాన్ గాగ్ లాంటి గొప్ప కళాకారుల పెయింటింగ్స్ చూడటం. ఇలాంటి చిన్న చిన్న పనులతోనే కొత్తదనాన్ని ఆహ్వానించవచ్చు. ఇవే మనసులోని చీకట్లను పారద్రోలి ఆ గడ్డగట్టిన మనసును నెమ్మదిగా కరిగిస్తాయి తెలుసా? ఇక 5వ అంశం తటస్థ స్నేహితుల ప్రాముఖ్యత. సహజంగానే మనుషులం మనమందరితో కలిసుంటాం కదా, మరి కష్టకాలంలో ఎలాంటి వారితో సమయం గడుపుతున్నాము అనేది చాలా అంటే చాలా ముఖ్యం. మన మనసు బాలేనప్పుడు బాధను పంచుకోవడానికి ఒక స్నేహితుణ్ణి ఎంచుకునేటప్పుడు కొన్ని ముఖ్యమైన లక్షణాలు చూడాలి. వారు తటస్థంగా న్యూట్రల్గా ఉండాలి. అంటే మనల్ని అతిగా పొగడకూడదు, అలాగని తిట్టకూడదు కూడా. మనం చెప్పేది ఎంతో ఓర్పుగా వినాలి. ఏదో ఫేక్ పాజిటివిటీని ఇవ్వకుండా కేవలం వాళ్లు మన పక్కనున్నారనే ఫీలింగ్తోనే ప్రశాంతతనిచ్చే ఫ్రెండ్స్ ఈ టైంలో మనకు వజ్రాలతో సమానం. జీవితాన్ని చాలా సింపుల్గా ఈజీగా తీసుకునే వ్యక్తులు ఇలాంటి సమయంలో ఎంతో హెల్ప్ చేస్తారు. ఇక చివరిదైన 6వ అంశం నిరంతర ప్రవాహం. ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకోవడానికి మనకుండాల్సిన ఆ విశాలమైన మైండ్ సెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఈ 2 పరిస్థితులను ఒక్కసారి పోల్చి చూద్దామా? ఒకవైపు ఒకే ఆలోచన దగ్గర ఆగిపోయి క్రియేటివిటీ మొత్తం కోల్పోయి ఐస్ క్యూబ్ లాగా గడ్డకట్టిపోయిన అసహజమైన మనసు. మరోవైపు నిరంతరం కొత్తదారులను వెతుకుతూ ప్రవహించే నీరులాగా సాగిపోయే సహజమైన ఫ్లెక్సిబుల్ మనసు. ఎంత తేడా ఉందో కదా! ఒక ఆలోచన కంటే జీవితం చాలా పెద్దది. అద్భుతమైన వాక్యం కదా ఇది. ఇది మనకు ఒక గొప్ప నిజాన్ని గుర్తుచేస్తుంది. మనం ఎదుర్కొనే ఒకే ఒక్క ఫెయిల్యూర్ లేదా ఒక చిన్న నష్టం మన ఈ మొత్తం జీవితాన్నిగాని మన అస్తిత్వాన్నిగాని ఎప్పటికీ డిసైడ్ చేయలేవు, నాశనం చేయలేం. అందుకే జీవితమనే ఇంత పెద్ద విశాలమైన అడవిని కేవలం ఒక చిన్న కీహోల్ గుండా చూడటం మనం ఆపేయాలి. ఒక్కసారి ఆ కీహోల్ దగ్గర్నుంచి వెనక్కి వచ్చి చూస్తే ఈ ప్రపంచమంతా ఎన్ని సరికొత్త అవకాశాలతో అనుభవాలతో నిండి ఉందో మనకు క్లియర్గా అర్థమవుతుంది. జస్ట్ ముందుకు సాగడానికి ఆ చిన్న ధైర్యం చేసి మన సాధారణ జీవితంలోని అందాన్ని ఆస్వాదించాలి అంతే. ఇక ముగించే ముందు మీకై మీరొకసారి ఆలోచించుకోండి. మనస్సును ఒకే గదిలో బంధించి ఐస్ క్యూబ్లా గడ్డకట్టుకుపోయేలా చేద్దామా, లేక ఆ గదిలోంచి బయటకొచ్చి జీవితమనే ఈ విశాలమైన నిరంతర ప్రవాహంలో కలిసిపోదామా? ఇలాగే ఆగిపోవాలా లేక హాయిగా సాగిపోవాలా అనే ఎంపిక పూర్తిగా మన చేతుల్లోనే ఉందండోయ్. ఈ విశ్లేషణ మీకొక సరికొత్త దృక్పథాన్ని అందించిందని ఆశిస్తున్నాను.